ఆఖరి రాశి మీనరాశి. మీనరాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. 2024 డిసెంబర్ నెల 30వ తారీఖు వరకు 12వ రాశి మీనరాశి ఫలితాలు. మీనరాశికి గురువు అధిపతి, కానీ మీనరాశికి కూడా ఏలినాటి శని ప్రారంభమైంది. సంవత్సరంన్నర అయింది ఏలినాటి శని ద్వాదశంలోకి వచ్చాడు. వీళ్ళు చాలా జాగ్రత్త పడాల్సిన సమయం. ఈ మీనరాశి వాళ్ళు శనిని పూజించడం చాలా అవసరం. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి మగవాడు ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేయాలి. ఆడ మనిషి మొహాన బొట్టు పెట్టుకొని భర్త మొహం చూడాలి. సూర్యుడికి రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్య నమస్కారం చేయాలి. ఇది కాకుండా ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్తూ నవగ్రహాలకి, శివాలయానికి ప్రదక్షిణ చేసి చేతనైనంత వరకు శివుడికి, నవగ్రహాలకి అభిషేకం, పూజ చేసుకోవాలి. ఏమీ చేతగాని పనిలో ఉన్నట్లయితే పత్రం పుష్పం ఫలం తోయమన్నారు. పత్రం అంటే మారేడు దళాలు, పుష్పం అంటే శంకు పుష్పాలు, తోయం అంటే మరి ద్రవమైన ఆహారం. అది దేవుడి ఆవు పాలు తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే గంగిగోవు పాలు గంటడైనను చాలు, కడివెడైన నేమి కరము పాలు అన్నారు. మంచి ఆవు పాలు, అక్కడ పిండిన ఆవు పాలు అన్నీ తీసుకెళ్ళి ఈశ్వరికి ఇచ్చిన ఫలితమే. కాబట్టి ఎవరి శక్తి ప్రకారం హిందూ అయి పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే గోవుని పూజించాలి. గోవుకి ఆహారం పెట్టాలి. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. గోవు బ్రాహ్మడు కష్టం లేకుండా సుఖంగా బతకగలిగితే లోకం మొత్తం సుఖంగా బతకగలుగుతుందని చెప్పింది. కాబట్టి వస్తున్నది, నేను కూడా బ్రాహ్మణి గురించి, నన్ను గురించి చెప్తున్నాను అనుకోవద్దు. నన్ను బతికించమని ఎవరిని అడిగే ఉద్దేశం నాకు లేదు. నేను ఒకళ్ళకి దేహి అని అడిగే మనస్తత్వం కాదు. అయితే జరుగుతుంది ఏంటంటే, గుళ్ళో అర్చకుడు ఉంటాడు, ఆయనకి ఆ జీతం 5,000 కంటే మించి కనీసం. హుండీ దగ్గర కానుకలు హుండీలోనే వేయవలనంటారు. పళ్ళెల్లో వేస్తే ధర్మకర్తలు తీసుకుని హుండీలో వేసుకుంటున్నారు. ఒక్క మనిషి 5,000తో బతకగలట. బ్రాహ్మణు తెల్లవారు లేస్తే తెల్లవారు అందరికంటే ముందు లేచి గుళ్ళు తీయాలి, గుళ్ళు అర్చకత్వం చేయాలి. బ్రాహ్మణుడు అనేవాడు బతకడం చాలా కష్టంగా ఉంది. అయితే బ్రాహ్మణులు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏ బీటెక్కో ఎంటెక్కో అన్ని టెక్కులు ఎక్కువై టెక్కుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ గుడి టక్ అయిపోతుంది, తాళం పడిపోతుంది. గుడి తాళం పడకుండా ఉండాలన్నా, గోవుకి ఆహారం పెట్టినా బ్రాహ్మణులు నీకు మంచి చెప్పేవాళ్ళే బ్రాహ్మణులు. చెడు మాత్రం బ్రాహ్మణుడు నోట రాదు. నువ్వు రూపాయి వేయకపోయినా నీకు సడగోపురం పెడతాడు, నీకు తీర్థం ఇస్తాడు. నా పళ్ళెంలో రూపాయి వేయలేదు, నీకు ఎందుకు తీర్థం ఇవ్వాలి, ఎందుకు అభిషేకం చేయాలని అడగడు. అటువంటి బ్రాహ్మణ్ణి కానీ, గోవుని కానీ పూజించడం, దేవుణ్ణి కానీ పూజించడం చాలా అవసరం. తర్వాత మరి క్రిస్టియన్ మతంలో కానీ, ముస్లిం మతంలో కానీ సంపాదనలో 10% మసీదుకి ముస్లిమ్స్, క్రిస్టియన్స్ 10% చర్చికి ఇస్తున్నారు. మనం 10% ఏమన్నా దేవాలయానికి ఇస్తున్నామా ఆలోచించుకోవాలి. అందరూ కూడా అవతల మతాలు మన మతంలోంచి భాగం పంచుకో పుట్టిన మతాల ప్రవర్తన కంటే మన మతం హీనమైపోతుంది. వాళ్ళ దేవుడు యొక్క సొమ్ములు ఎవరు తింటల్లా, దేవుడు ఆస్తికి ఎవరు పాల్పట్టల్లా. మనం దేవుడు ఆస్తికి పాల్పడుతున్నాం, దేవుడు సొమ్ము తింటున్నాం. దేవుడికి సేవ చేసే వాళ్ళకి తిండి లేకుండా చేస్తున్నాం. మన మతం అనాది మతం, అధపాతాల్లో కానీ తొక్కేస్తున్నాం అనేది ఆలోచించుకోవటం అంటే చాలా అవసరం. కాబట్టి అందరూ కూడా బాగుండాలి అంటే మంచి అనేది వాళ్ళ కొత్తగా పుట్టింది కాదు. మంచి అనేది వాళ్ళు నేను కొత్తగా చెప్పట్లేదు. మరి రామాయణ, భారత, భాగవతాలు, ధర్మశాస్త్రాలు అన్నీ చెబుతున్నాయి. విదుర నీతి అన్నారు. విదురుడు శూద్రుడై కూడా విదురు నీతి చెప్పారు. విదురు నీతి పద్యాలు చాలా ఉన్నాయి. ధర్మ పద్ధతి, సన్యాస పద్ధతి, ఇట్లా అనేక రకాల పద్ధతులు ఉన్నాయి. మరి ఎన్నో శతకాలు ఉన్నాయి. సుమతి శతకం, వేమన శతకం, కృష్ణ శతకం, దాశరథి శతకం, ఎన్నో శతకాలు ఉన్నాయి.
ఇవన్నీ కూడా హిందూ సాంప్రదాయంలోవే కానీ వేరే సాంప్రదాయంలోవి కాదు. ఇది మంచి చెప్పేవే కానీ చెడు చెప్పేవి కాదు. మంచి చెప్పే వాటి జోలికి ఎవరు పోవట్లేదు, చెడులోకి పోతున్నారు. అందువల్ల అనాది మతం ఇది పతనమైపోయేది కాదు. మన ప్రవర్తన వల్ల మనం అధోలోకాన్ని కొన్నాళ్ళు పోయిన తర్వాత మరి అనన్యాశ్చింతయంతో మాం యజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్త నాగం నాం యోగక్షేమం వహామ్యహం. కష్టం వచ్చినప్పుడు నేను ఒక మనిషిగా పుట్టి మిమ్మల్ని రక్షిస్తాను అని భగవానుడు చెప్పాడు. అది జరుగుతుంది. భగవానుడే రావాలా? మనం కూడా మంచి చేసి దైవం మానుష రూపేణ అని మనిషి దైవంగా మారాలి అంటే మంచి పనులు చేస్తే మనిషి దైవం అవుతాడు. మనం దైవం కావాలా, మానవులం కావాలా, నరులం కావాలా, మరి రాక్షసులం కావాలా? మనలోనే ఉంది. కాబట్టి ఇది మంచి చేయటం కోసమే ఈ చెప్పటం అంతా మంచి. కాబట్టి మరి యూట్యూబ్ వాళ్ళు నేను వాళ్ళ దగ్గరికి పోతా, వాళ్ళు నా దగ్గర వచ్చి తీస్తున్నారు. మరి వాళ్ళకి ఎంత మంచి స్వభావం ఉంటే నా ఇంటికి వచ్చి తీస్తున్నారు. మరి వాళ్ళు చేసేది మేం చేసేది మంచి తప్పితే చెడు మాత్రం కాదు. ఇది ఆలోచించాలి. ఎప్పుడు కూడా ప్రతి మనిషి మానవత్వం కలిగి బతకాలి. మానవత్వం పోయి రాక్షసత్వం ఎప్పుడైతే పెరుగుతుందో, కొన్ని వేల మానవత్వం పనులు చేసినా ఒక్క రాక్షసత్వం పని మనిషిని భ్రష్టత్వం పట్టిస్తుంది. కాబట్టి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యము లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉంటే మనం సుఖంగా ఉంటాం. కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. మానవుడికి జ్ఞానంతో పాటు అజ్ఞానం కూడా మధ్య మధ్య ప్రబలుతూ ఉంటుంది. కానీ ఈ మానవ జన్మలో ఈ యుగంలో పుట్టిన పుట్టక వల్ల మనకు కొన్ని కాయేన వాచ ఈ శరీరంతో తప్పు చేయొచ్చు. కాయేన వాచ మనసేంద్రియవా ఈ మనస్సు ఈ ఇంద్రియాలు ఈ యవనంలో కొన్ని తప్పుడు పనులు చేయొచ్చు. బుద్ధ్యాత్మనావా బుద్ధి మనకు సక్రమంగా ఉండకపోవచ్చు. ప్రకృతి స్వభావాలు ఈ ప్రకృతిలో పుట్టినందువల్ల ఇటువంటి దుష్ట స్వభావాలు మనకు కలుగుతున్నాయి. మరి ఇదే స్వభావాలు మాకు లేకుండా చేసి మమ్మల్ని రక్షించమని భగవంతుణ్ణి ప్రార్థించడం చాలా అవసరం. చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మానవుడే పుట్టిన తర్వాత మంచి చేద్దాము, ఎప్పుడూ మంచి చెయ్యాలి అని మనస్సులో ఎప్పుడైతే కలుగుతుందో 1000 సార్లు మంచి చేద్దాం అనుకుంటే ఒక్కసారైనా మంచి చేయగలుగుతాం. కాబట్టి దీన్ని ఈ విధంగా ప్రవర్తించడం చాలా అవసరం. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యము లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు. చూశారు కదా, డిసెంబర్ నెలలో 12 రాశుల వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ దోషాలకి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో చెప్పారు. వాటితో పాటు ధర్మబద్ధమైన ప్రవర్తన ఎలా ఉండాలి, ధర్మంగా ఎలా ప్రవర్తించాలి, కేవలం జ్యోతిష్యం జాతకమే కాదు మన ప్రవర్తనలో కూడా మార్పు ఉండాలి అని గురువుగారు చాలా సవివరంగా తెలియజేశారు.